ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని దయ వలన ఈరోజు మీ మధ్యలోనికి అనగా ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఎంతోమంది నేర్పించినటువంటి జ్ఞానాన్ని బట్టి అనగా ముఖ్యంగా ఆత్మీయ తండ్రి జయశైలి గారు, అదేవిధంగా మమ్మల్ని వాక్యంలో ప్రతిరోజు అభివృద్ధి చేసినటువంటి జాన్సన్ అన్నయ్య గారు, అదేవిధంగా ప్రసన్న అన్నయ్య గారు, ఉపేంద్ర అన్నయ్య గారు, సంతోష్ అన్నయ్య, రాజేంద్ర అన్నయ్య గారు, ఇలా ఎంతోమంది చెప్పినటువంటి మాటలను ఆధారము చేసుకొని ఎన్నో విషయాలను నేర్చుకొని మీ ముందుకు నా వంతుగా నేను కూడా పరిచర్య చేయాలనే ఆలోచనతో కొన్ని సందేశాలను నేను నేర్చుకున్నటువంటి సందేశాలను సమాజానికి అందించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క వీడియోని అనగా ఈ యొక్క సందేశాన్ని మాట్లాడడం జరుగుతుంది. దేవుని మాటలు నేర్చుకుని వాటిని ప్రకటించకుండా ఉంటే దేవుడు దానిని నేరంగా పరిగణిస్తాడు కనుక నా వంతుగా నేను వాక్య పరిచర్య చేయడానికి, నా వంతుగా నేను కూడా దేవుని పనిలో ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను నేర్చుకున్నటువంటి సంగతులను కొందరికైనా వినిపించాలనే ఆలోచనతోనే మాట్లాడుతున్నాను. మరొక చిన్న విషయం, నేను చాలా చిన్నవాడిని వయసులోను అనుభవంలోను, కానీ నాకున్నటువంటి కండిషన్ని బట్టి నేను ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు అనే ఒక ఆలోచనని బట్టి మాత్రమే ఈ సందేశాలను కూర్చొని రికార్డ్ చేయడం జరుగుతుంది. దేవుని మాటలను వినిపించేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, వినేటప్పుడు ఎంతో అణకువ అవసరం కనుక ఈ విషయాన్ని మనమందరం కూడా మన మనసులో ఉంచుకోవాలి. ఎన్నో విషయాలను అనగా నేర్చుకున్నటువంటి ఎన్నో విషయాలను, మరి ప్రాముఖ్యంగా పరీక్షలకు సిద్ధపడుతున్న వారు, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ నుండి మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ వరకు ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వారికి ఏ విధంగా పరీక్షలు వ్రాయడానికి సులభతరంగా ఉండే విధంగా పాఠాలు బోధించాలని, అదేవిధంగా నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాను. ఇప్పటికే మన ఆత్మీయ తండ్రి గారి సందేశాలను, అనేక సందేశాలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైవ్ ద్వారా 24 hours లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా దేవుని మాటలను నిరంతరం 24 గంటలు కూడా మన ఆత్మీయ తండ్రి గారి సందేశాలను వినిపించడానికి ప్రయత్నం చేశాము. అది నేటికి సుమారుగా 2 లక్షలకు మంది పైగా దానిని చూసి ఉన్నారు. అందును బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ ఇంకనూ అనేకమైనటువంటి సందేశాలను, ఆత్మీయ తండ్రి గారి సందేశాలను అందించాలని, అదేవిధంగా మేము నేర్చుకున్నటువంటి సందేశాల ద్వారా కూడా మీ ముందుకు రావాలని ఆశ కలిగి ఉన్నాము. కనుక ఇప్పుడు చెప్పబోతున్న విషయాలు కావచ్చు, భవిష్యత్తులో చెప్పబోయే విషయాలు కావచ్చు, అనేక సంగతులను మనము నేర్చుకొని, మీతో పాటు నేను కూడా నేర్చుకొని ప్రపంచానికి సువార్త వెళ్ళాలనేదే మన యొక్క ఆలోచన. ఇప్పటికే అనేక మంది యూట్యూబ్ ద్వారా మన సహోదరులైన వారు ఎన్నో సందేశాలను మనకు అందించడం జరుగుతుంది. కనుక అందరూ ప్రతి ఒక్క సందేశాన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా ఎంతో మంది బైబిల్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ బైబిల్లో అలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది, బైబిల్ మత పుస్తకం అని, బైబిల్ ఒక తప్పుడు పుస్తకం అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు. వారందరికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత క్రైస్తవునిగా మన అందరి మీద ఉంది, క్రైస్తవులుగా మన అందరి మీద ఉంది. ఎందుకోనంటే ఎవరికి చేతనైనంతగా అనగా మన శక్తి లోపం లేకుండా ఏమి చేయగలమో అది మనం ఆలోచించుకొని తప్పనిసరిగా మనం అందరం చేయాలి. ఎన్నో విషయాలు ఉన్నాయండి బైబిల్లో, మనం నేర్చుకోవాల్సినవి, చెప్పవలసినవి ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క సంగతిని నేర్చుకుంటున్నాము. ఒక్కొక్క సంగతి ప్రతిరోజు చదువుతున్నప్పుడు ఇది వరకు చదివిన సంగతి కూడా మరలా ఈరోజు చదువుతున్నప్పుడు అది కొత్త సంగతులు నేర్చుకుంటూ ఉంటున్నాము. అనగా బైబిల్లో మహాజ్ఞానం చాలా ఉంది. ఏమండి, కేవలం మారు మనసు, రక్షణ, సువార్త ప్రకటన, మృతుల పునరుత్థానం, ఇటువంటి వాటి విషయమే మనం చెప్పితే సరిపోతుంది అని ఒకవేళ మనం అనుకుంటే
బైబిల్లో మహాజ్ఞాన గ్రంథమైన 66 పుస్తకాలను వ్రాయించవలసిన అవసరం లేదు. ఏమంటే దేవుడు వ్రాయించిన ఆ బైబిల్ గ్రంథాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తేనండి, దేవుడు బైబిల్ గ్రంథాన్ని వ్రాయించినప్పుడు ఆయన వ్రాయించిన విధానం, అనగా మనకు నేర్పించాలని ఆయన ఆలోచించిన విధానం ఆలోచిస్తూ ఉంటే, ఏమండి ఒక్కసారి ఆలోచించండి. ఒక 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఒక సంవత్సరం తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత అది మారుతుంది. లేదంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా, ఒక 15 సంవత్సరాల తర్వాత మారుతుంది. అంత మాత్రమే కాదు, ఒకసారి ఆ పుస్తకాన్ని చదివామంటే, అనగా పరీక్షలలో ప్రిపేర్ అవ్వడానికి ఒక సంవత్సరం చదివిన తర్వాత 2వ సంవత్సరం మరలా అదే పుస్తకాన్ని చదివితే మనకంటూ కొత్తదనం ఏమీ కనిపించదు. కానీ మన చేతిలో దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ మాత్రం ప్రతిరోజు కొత్తదే. 66 పుస్తకాలలో నేను పూర్తిగా జ్ఞానం నేర్చుకున్నాను అని చెప్పడానికి వీలు లేకుండా రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ ఉంటాం మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా. ఏదో ఒక సంగతిని 2 సంగతులను రాయించి మీరు మారు మనసు పొందండి అని కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే రాయించి దేవుడు ఇవ్వలేదు. అనగా తప్పులు చేయొద్దు, నేరాలు చేయొద్దు, బాప్తిస్మం తీసుకోండి అని ఈ సంగతులు మాత్రమే రాయించి ఇవ్వలేదు. సృష్టిని గురించిన సంగతులు, మహాజ్ఞానపు సంగతులు ఎన్నో మనకు రాయించి ఇచ్చాడు. కారణం ఏంటంటే మనము ప్రతి విషయంలో కూడా ఆలోచన కలిగి ఉండాలి. అనగా ప్రతి జ్ఞానము మనకు తెలిసి ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించిన ఒక మాటను ఈ సందర్భంగా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఏమంటున్నాడండి? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడట. గాని అతడెవని చేతను వివేచింపబడడు. ప్రభువు మనసిరిగి ఆయనకు బోధింపదగలవాడెవడు? అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆత్మ సంబంధిగా ప్రభువు దగ్గర మనం నేర్చుకోగలిగితే మనకు తెలియని, అనగా మనం వివేచింపలేని, మనం ఆలోచింపలేని విషయము ఏది ఉండదు. చెప్తున్నాడు చూడండి ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. అంటే ఆత్మ సంబంధి అయిన వానికి తెలియని సంగతి అంటూ ఏది ఉండదు. సృష్టి గురించా చెప్పగలడు, ఆత్మ గురించా చెప్పగలడు, శరీరము గురించా చెప్పగలడు, ప్రకృతిలో ఉన్న దేని గురించైనా మాట్లాడగలడు. సైన్స్, శాస్త్రము, భౌగోళికంగాను అదేవిధంగా జంతువుల పరంగాను అన్నిటినీ మాట్లాడగలడు. జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం అన్నిటినీ మాట్లాడగలడు. ఎందుకంటే మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి మహాజ్ఞానము దేవుడు బైబిల్లో వ్రాయించి ఇచ్చాడు. ఆ బైబిల్ని చదువుకొని ఆత్మ సంబంధి అయిన వానిగా మనము గాని మారగలిగితే మనము అన్నిటినీ వివేచిస్తాం, అన్నిటినీ నేర్చుకుంటాం, అన్నిటినీ అర్థం చేసుకుంటాం. అందుకే ఈరోజు దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన సంగతులలో నుండి ఒక చిన్న విషయాన్ని, ఒక బేసిక్ విషయాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఇది మొట్టమొదటిసారిగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం కనుక ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా దీనిని అన్యథా భావించక దేవుని మాటలు వినిపింపబడడానికి మాత్రమే అనే సంగతిని గుర్తుంచుకొని ఈ సంగతులు నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి విషయం, పాటించనవసరము లేని పాత ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు? అనగా పాత ధర్మశాస్త్రాన్ని మనం పాటించవలసిన అవసరం లేదు, కానీ వాటిని మనకు అనుగ్రహించాడు. అనగా ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు ఇశ్రాయేలులకు ఎన్నో కట్టడలు ఇచ్చాడు. వాటన్నిటినీ మనం పాటించవలసిన అవసరం ఉందా అంటే వాటిని పాటించవలసిన అవసరం మనకు లేదు. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడు వ్రాయించిన ఒక మాటను మనం బైబిల్ గ్రంథం నుండి పరిశీలించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా
విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసిన, అనగా ఇశ్రాయేలులకు మనకు మధ్యన ఉన్నటువంటి విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడట. అనగా విధి రూపకమైనవి అనగా పాటించవలసినవి, ఆ రోజు ఇశ్రాయేలులు పాటించవలసినవి, వాటిని తన శరీరమందు కొట్టివేశాడు అంటున్నాడు. ఎలాంటివి? ఉదాహరణకి వారు ఆ రోజు బలులు అర్పించాలి, మనం ఈరోజు బలులు అర్పించవలసిన అవసరం లేదు. క్రీస్తు తన శరీరం చేత కొట్టివేశాడు. ఆ రోజు వారు మందసం గురించి ఆలోచించాలి, ఆ రోజు వారు దీపస్తంభాన్ని ఆలోచించాలి, ఆ రోజు వారు ఇశ్రాయేలీయులైన వారు దేవుడు చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా పాటించాలి. నేను పాటించను అని అంటే దేవుడు దానిని అస్సలు అంగీకరించడు. ఖచ్చితంగా పాటించవలసిందే, ఖచ్చితంగా చేయవలసిందే అని చెప్తాడు. అదే ఒక నిర్గమాకాండం మొదలుకొని సంఖ్యాకాండము, లేవియాకాండంలో వీటి గురించి ఎన్నో మాటలు ధర్మశాస్త్రంలో రాయించాడు. ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఉండాలి, కొలతలు ఎంత ఉండాలి, ఒక మందసం చేస్తే ఎంత కొలత ఉండాలి, ఒక దీపస్తంభం చేస్తే ఎంత కొలత ఉండాలి, దాన్ని ఏ పదార్థంతో నిర్మించాలి, అనగా ఏ పదార్థంతో చేయాలి, బంగారంతోనా, వెండితోనా, ఇత్తడితోనా అనేది ఒక మందసం విషయంలో చెప్పాడు. ఒక కర్ర వాడితే ఏ కర్ర వాడాలి అది కూడా దేవుడు చెప్పాడు. మరి ఇవన్నీ మనం పాటిస్తున్నామంటే ఈరోజు మనం పాటించడం లేదు, ఎందుకంటే దేవుడు దానిని కొట్టివేశాడు అంటున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి, విధి రూపకమైన, అనగా విధి అంటే చేయవలసినవి, చేయవలసిన పనులు. ఆ చేయవలసిన పనులను ఆ రోజు ఆజ్ఞగా ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేయుట చేత, అంటే ఆ ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని మనకు ఇక మనం పాటించవలసిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు దేవుడు వాటిని మనకెందుకు ఇచ్చాడు? ఏమంటే ఒక చట్టం ఉంటే ఆ చట్టం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎలా? ఉదాహరణకి ఇదిగో ఒకప్పుడు ఉన్నటువంటి చట్టం ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ఉంటుంది, అనగా లోకపరంగా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనుకోండి చట్టాన్ని, ఇప్పుడు ఏదైతే అవసరమో అదే నేర్చుకుంటాం. కానీ 1920వ సంవత్సరంలో, అనగా ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చట్టాన్ని ఈరోజు మనం నేర్చుకుంటామా? నేర్చుకోము, అవసరం లేదనుకుంటాం మనం. లేదు ఇంకా వెనక్కి వెళ్ళిపోతే 1700 సంవత్సరంలో ఉన్నటువంటి చట్టాన్ని, అనగా ఆ రోజు ఆ కాలంలో వారు ఏ పద్ధతులనైతే అవలంబించారో వాటి గురించి మనం నేర్చుకుంటామంటే నేర్చుకోము. జస్ట్ ఒక మాటగా తెలుసుకుంటాం అంతే. ఇదిగో ఆ రోజుల్లో ఇలా ఉండేది అని, ఆ రోజుల్లో ఇదిగో ఇది చేసేవారు అని. అంతేగాని వాటి గురించి డీటెయిల్డ్గా రాయిస్తారా ఎవరన్నా? నేర్చుకుంటామరా ఎవరన్నా? ఈరోజు పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నారా? ఒక 300 సంవత్సరాల క్రితం భారతదేశపు చరిత్ర గురించి డీటెయిల్డ్గా, అనగా ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది మనం పూర్తిగా నేర్చుకోం. ఆ చట్టాలలో కూడా ఇప్పుడు వాటి గురించి పద ప్రస్తావనలు ఉండవు. ఏముంటుందంటే జస్ట్ ఆ రోజుల్లో ఇలా ఉండేది, ఇప్పుడు దాన్ని ఇలా మార్చడం జరిగింది అని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అవసరమైనటువంటి చట్టాలనే మనం నేర్చుకుంటాం. అంతేగాని రాజుల కాలంలో ఇటువంటి చట్టం ఉండేదండి కాబట్టి మీరు ఇది నేర్చుకోవాలండి అని చెప్తారా? ఆ రోజు ఉన్నటువంటి మానవ జాతి పరిస్థితిని బట్టి ఆ రోజు ఒక చట్టాన్ని అమలు చేస్తే ఈరోజు ఒక చట్టాన్ని అమలు చేస్తాం మనమే. దేవుడు కూడా ఆ రోజు వారికి ఇశ్రాయేలులకు ఒక చట్టాన్ని అమలు చేశాడు, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ రోజు మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. అదే దానిని హెబ్రీ పత్రికలో దేవుడు అంటున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాము. ఒకసారి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేచున్నాడు. అంటే మొదటి దాన్ని కొట్టివేస్తున్నాడట, రెండవ దాన్ని స్థిరపరచడానికి, అనగా ఫుల్ఫిల్ చేయడానికి మొదటి దాన్ని కొట్టివేస్తున్నాను అంటున్నాడు. మరి కొట్టివేయబడిన దాని గురించి ఇంత డీటెయిల్డ్గా మనకు అవసరమా? ఎంత డీటెయిల్డ్గా చెప్పాడో మనందరికీ మనం ఒకసారి చూస్తే, దేవుడు ఎంత క్లియర్గా ఏ వస్తువుని ఎలా తయారు చేయాలో ఎంతో డీటెయిల్డ్గా రాయించాడండి. ఎలా రాయించాడో ఒకసారి మనం చూద్దాం బైబిల్లో నుండి. ఒక్కసారి బైబిల్లో నుంచి మనం చూడగలిగితే నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఎందుకు అంటే ఈ మాటలు చదువుతున్నాను, ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. దేవుడి ఆజ్ఞలను నీవు వివరించి చెప్పను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించిందని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తున్నాడండి.
ఈ మాట మనం కూడా ఇప్పటికీ అంగీకరిస్తున్నటువంటి మాటే. ఆ తర్వాత ఇక అలా మీరు చదువుకుంటూ వస్తే విశ్రాంతి దినాన్ని ఆచరించండి అని, ఆ తర్వాత నరహత్య చేయకూడదని, వ్యభిచరించకూడదని, దొంగిలకూడదని, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని, నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదని దేవుడు 10 ఆజ్ఞలను ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు రాతి పలకల మీద మోషే గారి ద్వారా దేవుడు అందించాడు. అంటే ఆ ఆజ్ఞలు ఇప్పుడు మనం పాటించవలసిన అవసరం లేదంటే అవన్నీ ఇప్పటికీ మనం నెరవేరుస్తున్నటువంటి సంగతులే. ఎందుకంటే వ్యభిచరించకూడదు, ఇప్పటికీ ఉంది ఆజ్ఞ. నరహత్య చేయకూడదు, ఇప్పటికీ ఉంది ఆజ్ఞ. అబద్ధ సాక్ష్యం పలకూడదు, దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించాలి, అవన్నీ ఇప్పటికీ ఉన్నటువంటి ఆజ్ఞలే. అయితే ఇంకా కొన్ని ఆజ్ఞలు కూడా దేవుడు వారికి ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూడండి. అవి చదివిన తర్వాత మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు విషయం అర్థమవుతుంది. నిర్గమకాండం 25వ అధ్యాయము 1వ వచనం నుంచి. అదే నిర్గమకాండము 25వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకసారి చూద్దాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలు మనుషులతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి అని ఇలా వారికి అర్పణల గురించి చెప్తున్నాడండి. 10వ వచనం నుంచి చూస్తే చాలా జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే 10వ వచనం నుంచి చెప్తున్నాడు చూడండి. వారు తుమ్మకర్రతో, ఇక్కడ జాగ్రత్త చూడండి, వారు తుమ్మకర్రతో నొక మందసము చేయించవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దానిని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను చెప్తున్నాడండి. దాని కొలతలు చెప్తున్నాడు. ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి చెప్తున్నాడు. ఎత్తు ఎంత ఉండాలి చెప్తున్నాడు. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములను ఉండినట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలను. తుమ్మకర్రతో మోతకర్రను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములతో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీసుకోకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చి శాసనములను ఉంచవలను. నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలను. అంటే ఇక్కడ వరకు మందసం గురించి చెప్పాడండి. దాని కొలతలు చూడండి ఎంత క్లియర్ గా రాయిస్తున్నాడు. ఉంగరం ఉండాలట, దానిలో ఏ కర్ర వాడాలో, తుమ్మకర్ర లేదంటే వేరే కర్ర అనేది క్లియర్ గా చెప్తున్నాడు. తుమ్మకర్ర అని మెన్షన్ చేస్తున్నాడు అక్కడ దేవుడు. బంగారం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఉంగరం ఉండాలి. ఆ ఉంగరాలను ఏం చేయాలి? ఉంగరాలలో కర్రను దొరచాలి, మోయడానికి ఉండాలి. ఇంతకీ ఇదంతా ఎందుకట? దేవుడు ఇచ్చిన శాసనములు గల పలకలను ఉంచడానికి అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ శాసనములు గల పలకలు మన వద్ద ఉన్నాయా? పలకలు లేవు. మాటలైతే మనం చదువుకుంటున్నాం కానీ పలకలు లేవు. అలాంటప్పుడు ఆ పలకలకు దాయడానికి లేదంటే ఆ పలకలను ఉంచడానికి చేసినటువంటి ఆ మందసం గురించి ఇంత డీటెయిల్డ్గా మనకెందుకండి? ఇలాగే అనుకుంటున్నాం మనం అందరం కూడా. చాలా మంది పాత ధర్మశాస్త్రం యొక్క విలువ తెలియక చాలా వరకు దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఈరోజు మనం ఆలోచించబోయే విషయం ఏదైతే ఉందో, ప్రతి మాట, ప్రతి అక్షరం, బైబిల్లో ఉన్న ప్రతి పదం దేవుడు అనాలోచితంగా నీకు అవసరము లేనిదిగా ఏది రాయించలేదని మనకు అర్థమవుతుంది. నిజమండి. నేను కూడా ప్రారంభంలో చదువుతున్నప్పుడు ఈ నిర్గమకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం చదువుతుంటే ఈ లెక్కలన్నీ నాకెందుకు అనుకున్నానండి. అలా పొరపాటు చేసిన వాళ్ళలో నేను ఒకటినే. ఈ లెక్కలన్నీ నాకెందుకు, ఇవి నేను పాటించాల్సిన అవసరం లేదు కదా, ఇవి నాకెందుకు అని నేను వాటిని స్కిప్ చేసుకొని చరిత్ర గ్రంథాలు, ఆ తర్వాత పత్రికలు, వీటిని చదవడం మీద ఫోకస్ చేశాను. కానీ మహాజ్ఞాన సంగతులు దేవుడు ఏది నిర్లక్ష్యంగా లేదంటే ఏది అవసరం లేనిదిగా దేవుడు వ్రాయించడు అనే సంగతి అర్థమైన తర్వాత ఇంతకీ వీటి వెనక ఆంతర్యం ఏంటి? ఈ మందసం గురించి ఎందుకు ఇన్ని లెక్కలు రాయించాడు? ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ మందసం గురించి ఎందుకు రాయించాడు? ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు చూడండి. నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. ఇలా ప్రతి దాని గురించి చెప్తున్నాడండి. ఒక మందసం గురించి చెప్తున్నాడు, ఒక కరుణాపీఠం గురించి చెప్తున్నాడు. అదేవిధంగా 25వ అధ్యాయము 31వ వచనంలో కూడా చూస్తే అక్కడ మరొక దాని గురించి చెప్తున్నాడు చూడండి.
మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను, నకిషి పనిగా దీపవృక్షము చేయవలను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. చూడండి, దీపవృక్షం గురించి కూడా ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఏమండి, ఇప్పుడు మనకు దీపవృక్షము లేదు, ఇప్పుడు మనకి మందసము లేదు, ఎందుకంటే అసలు ఆజ్ఞలు గల రాతి పలకలే మన వద్ద లేవు. కానీ మనకు రాయించి ఇచ్చాడండి దేవుడు. మందసం ఎలా చేయాలో వ్రాయించి ఇచ్చాడు. ఇవన్నీ ఇప్పుడు మనం చేయవలసిన అవసరం ఉందా? లేదు కదా. మందసం చేయవలసిన అవసరం ఉందా? లేదు కదా. దీపవృక్షం చేయవలసిన అవసరం ఉందా? లేదు కదా. మరి ఎందుకండి మనకి ఇవన్నీ? మనకు అవసరం అండి. ఏ రేకు వాడాలో చెప్పాడు, ఏ కర్ర వాడాలో చెప్పాడు, ఏ పదార్థం అనగా ఏ ఐటమ్ అనగా ఏ పదార్థంతో చేయాలనేది చాలా స్పష్టంగా ఇంత క్లియర్గా రాయిస్తున్నాడు. ఏమంటే దీన్ని షార్ట్ చేయొచ్చు కదా దేవుడు. మరలా చెప్తున్నాను, దీన్ని షార్ట్ చేయొచ్చు కదా, అంటే కొద్దిగా రాయిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు లేదంటే అద్భుతాలు చాలా ఉన్నాయటండి. యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు అద్భుతాలు చాలా ఉన్నాయి. వాటిలో మీకు వివరించి చెబితే ఆ గ్రంథాలకు భూలోకమైనను సరిపోదని చెప్పి దేవుడు ఏం చేశాడు? వాటిలో మనకు అవసరమైనవి మాత్రమే రాయించి ఇచ్చాడు. అంతేనండి, మనకు అవసరమైనవి మాత్రమే రాయించి ఇచ్చాడు. అంతే తప్ప అన్ని రాయించాడా? అన్ని సంగతులను రాయించాడంటే అన్నీ కాదు. మనకి ఏదైతే అవసరమో అదే రాయించాడు. మనకి ఏదైతే అవసరమో వాటినే వ్రాయించాడు. వాటినే మనం చదువుకుంటున్నాం. ఇదిగో పలానా ప్రదేశంలో పలానా స్వస్థత చేశాడు, పలానా ప్రదేశంలో పలానా సూచక్రియ చేశాడు, ఇదిగో యేసుక్రీస్తు వారు ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇలాంటి క్రియ జరిగింది అని వాటిని నేర్చుకుంటున్నాం. వాటి ద్వారా మనం పరలోకానికి చేరుకోవడానికి అవసరమైన సంగతులు మాత్రమే మనకు వ్రాయించి ఇచ్చాడు. తండ్రిని చేరుకోవడానికి, తండ్రిని చూడడానికి అవసరమైనటువంటి సంగతులు మాత్రమే మనకు వ్రాయించి ఇచ్చాడు. అంటే వ్రాయబడిన సంగతులలో అనేక సంగతులు ఇంకా వ్రాయాలనుకుంటే అనేక సంగతులు రాయబడచ్చు, కానీ వాటిని షార్ట్ చేశాడు. వాటిని కొన్నే మనకు అవసరమైన వాటిని మాత్రమే వ్రాయించాడు. అంటే చాలా సంగతులు వ్రాయించబడలేదు. సూచక్రియల గురించి, అద్భుతాల గురించి, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల సూచక్రియలు వ్రాయించబడలేదు. అంటే వాటిని ఏం చేశాడు దేవుడు? షార్ట్ చేశాడు, తగ్గించాడు. ఎందుకంటే మనకు అవసరమైనది ఏమిటో అవే కావాలి కనుక. ఏమంటే అక్కడ దేవుడు అనగా యేసుక్రీస్తు వారి సూచక క్రియలలో తగ్గించినప్పుడు ఈ మందసం గురించి ఈ లెక్కలు సపరేట్గా సంఖ్యాకాండం ఒక కాండాన్ని పెట్టి ఈ లెక్కలన్నీ ఇచ్చాడండి. సంఖ్యాకాండము, నెంబర్స్. ఏమిటి ఇవన్నీ మనకు అవసరమా? ఆలోచించండి. అవసరం అంటారా ఇవన్నీ? అవసరమా అంటే ఇవి ఏవి మనం పాటించిన అవసరం లేదు కదండి. అవసరమైనంత వరకే దేవుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియల గురించి రాయించినప్పుడు, ఇప్పుడు పాటించిన అవసరం లేని ఈ లెక్కలు, ఈ మందసం గురించిన లెక్క, ఈ దీపవృక్షం గురించినటువంటి లెక్క, ఈ కరుణాపీఠం గురించినటువంటి లెక్క, ఇవి మనకెందుకు? ఇలా అనుకునే చాలా మంది వీటిని చదవడం మానేస్తున్నారండి. అందుకే ఈరోజు బేసిక్ లెసన్ అని చెప్పాను మీకు. ఇది చాలా బేసిక్ లెసన్ అండి. ఎందుకంటే ఇది తప్పనిసరిగా అందరికీ రావలసినటువంటి లెసన్, నేర్చుకోవాల్సినటువంటి లెసన్ ఇది. ఎందుకంటే అవసరం లేదని మనం సంఖ్యాకాండాన్ని, నిర్గమాకాండాన్ని, చాలా సంగతులను పక్కకు పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ నెంబర్స్ నాకు అవసరమా, ఇదిగో ఈ లెక్కలు నాకు అవసరమా అని కొంతమంది పక్కకు పెడుతున్నారు. అందరి గురించి నేను మాట్లాడట్లేదు, కొందరు. ఈవెన్ అది ఒకనాటి కాలంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం నేను కూడా అనుకున్నవాడినే. కానీ వాటిని గురించి నిజంగా అర్థం చేసుకుంటేనండి, ఇందుకా దేవుడు రాయించాడు ఈ మందసం గురించి, ఇందుకా దేవుడు రాయించాడు ఈ దీపవృక్షం గురించి అని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే దేవుడు ఏది ఊరికే రాయించడు, అవసరం లేనిది ఏది మన కోసం పొందుపరిచి ఉంచడు. కనుక అసలు దేవుడు ఎందుకు ఈ సంగతులను చెప్పాడు? ఈ మందసం గురించినటువంటి లెక్కలు, ఈ దీపవృక్షం గురించినటువంటి లెక్కలు, అసలు ఈ సంఖ్యాకాండం, ఈ నిర్గమకాండం, ఈ లేవియాకాండంలో ఇంత క్లియర్గా ఎందుకు వీటిని రాయించి ఇచ్చాడు అని మనం తప్పనిసరిగా ఆలోచించాలండి. ఎందుకంటే వీటిని ఆలోచించకపోతే, వీటి వెనక ఉన్నటువంటి సారాంశం మనకు తెలియకపోతే, మనం దేవుని ఆలోచనలను మనం సరిగా అర్థం చేసుకోలేదనే చెప్పాలి. ఇంతకీ ఎందుకు రాయించాడు? ఈ మందసం గురించి ఎందుకు రాయించాడు? అసలు ఈ వస్తువులన్నిటి గురించి ఎందుకు రాయించాడో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21-22 వచనాలు. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటిని మీదను ఆ రక్తము ప్రోక్షించెను, మరియు
ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను, ఈ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి సమస్త వస్తువులు, అది సేవాపాత్రలు కానీ, గుడారము కానీ, ఇంకేదైనా కానీ, అవి శుద్ధిపరచబడాలి అంటే ఇదిగో దానికి రక్తం కావాలి అని చెప్తున్నాడు. అయితే ఆ వస్తువుల గురించి కింద ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని, ఏంటట? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఏవి? పైన గుర్తు చేసుకోవాలి మనం. సేవా పాత్రలన్నిటి మీదను, గుడారము మీదను ఆ రక్తం ప్రోక్షించను. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు అనగా ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నటువంటి సమస్త వస్తువులు దేనిని పోలి ఉన్నాయట? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అంటున్నాడు. అంటే ఈ సేవా పాత్రలు కానీ, ఈ గుడారము కానీ, లేదంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి వస్తువులు ఏదైనా, అవి ఏ వస్తువులట? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. అంటే ఈ మందసం గురించి దేవుడు మనకు వ్రాయించి ఇచ్చాడంటే అది ఏంటి? ఆ వస్తువు ఏంటి? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువు. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువుగా చెప్తున్నాడు. ఒక దీపవృక్షం కానీ, ఒక కరుణాపీఠం కానీ, ఇవన్నీ ఏంటి? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. అంటే ఈ పాత్రల గురించి, లేదంటే ఈ మందసం గురించి దేవుడు ఎందుకు రాయించి ఇచ్చాడంటే వాటిని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పరలోకములో ఉన్నటువంటి వస్తువులను పోలిన వస్తువులుగా వీడు చెప్తున్నాడు. అనగా ఒక దీప వృక్షాన్ని కానీ, ఒక మందసాన్ని కానీ చేయించేటప్పుడు దేవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే, ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే పరలోకంలో ఉన్న వస్తువులను వీటిని చూస్తే మనం అర్థం చేసుకోవాలి. ఏంటట? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అంటే ఈ వస్తువును చూస్తే మనం ఏం అర్థం చేసుకోవాలి? పరలోకంలో ఉన్న వస్తువు. అందుకే ధర్మశాస్త్రం గురించి దేవుడు ఏమైనా రాయించి ఇచ్చాడో మనందరికీ తెలుసు. అది ఛాయ, రాబో వాటికి ఛాయయే గాని అన్నాడు. అంటే మనం ఏదైతే సంగతుల గురించి వింటున్నామో, ధర్మశాస్త్రంలో ఏదైతే నేర్చుకుంటున్నామో అవి రాబోతున్న వాటికి ఛాయ. రాబోతున్న వాటికి ఛాయ అంటే అది ఒక నీడగా ఉంది. మరి ఈ నీడ గురించి ఏమని రాశాడు? లేదంటే ఛాయ గురించి ఏమని రాశాడు? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అనగా ఈ మందసం దేనికి పోలిన వస్తువు? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువు. ఏమండి, అలాంటప్పుడు ఈ మందసం విషయంలో దేవుడు తీసుకున్న జాగ్రత్తలు ఒక్కసారి ఆలోచించండి. ఏ వస్తువు ఎలా చేయాలో రాయించాడు. తుమ్మకర్ర వాడాలా, బంగారు రేకు వాడాలి, లేదంటే ఇంకేదేది వాడాలి అని అన్ని క్లియర్గా రాయించిచ్చాడు. ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి అని అన్ని క్లియర్గా రాయించిచ్చాడు. దేనికోసం? దేనికోసం అండి? జస్ట్ దేవుడు వ్రాయించిచ్చినటువంటి శాసనాలు కలిగినటువంటి ఆ రాతి పలకలను పెట్టడానికి మాత్రమే. అంతేనండి? దానికోసం తయారు చేయించిన వస్తువు దేన్ని పోలిన వస్తువట? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువు. ఏమంటే నేను మందసం గురించి చెప్తున్నానంటే కేవలం మందసం గురించి మాత్రమే కాదు, మిగిలిన ఏ వస్తువులైనా మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. అనగా ఒక దీపవృక్షం గురించి కానీ ఏదైనా మనం ఆలోచించే విధానం ఇదే. ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి సమస్త వస్తువులు, లేదంటే సేవా పాత్రలు, గ్రంథాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఇదే. దేవుడు దానిని ఎందుకోసం చేయించాడంటే వాటిని పోలిన వస్తువుగా ఉంది. వాటిని పోలిన వస్తువుగా ఉంది ఒక మందసం. ఆ మందసంలో ఏముంచాడు? దేవుని శాసనాలు కలిగినటువంటి రాతి పలకలను పెట్టడానికి మందసం చేశాడు. దాన్ని కింద పడేయడానికి వీల్లేదన్నాడు. దాన్ని జాగ్రత్తగా చూడాలన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఉంచడానికి వీల్లేదన్నాడు. దానికి జాగ్రత్తలు తీసుకోమన్నాడు. ఎందుకంటే నా శాసనాలు కలిగినటువంటి మందసం ఇది. దాన్ని నేను ఎంత జాగ్రత్తగా చేస్తానంటే నీకు లెక్కిస్తాను. ఆ లెక్క ప్రకారంగా నేను చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఒప్పుకోను. ఇంతకీ అది ఏంటి అంటే పరలోకమందున్న వాటిని పోలిన వస్తువు. పోలిన వస్తువే ఇలా ఉంటే పరలోకం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏమండి, ఒక్కసారి ఆ పోలిన వస్తువుగా ఉన్నటువంటి ఆ మందసాన్ని జస్ట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత బాగుంది చూడడానికి. ఆ బంగారు రేకేంటి, దాని నిర్మాణం ఏంటి, దాని విధానం ఏంటి, అది చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది. దాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? దాన్ని చూడగానే అపురూపంగా అనిపిస్తుంది. ఏమండి, అది
ఊహా చిత్రం మందసం గురించి దేవుడు వ్రాయించి ఇచ్చిన విధానాన్ని బట్టి మనం ఊహించి నెట్లో ఎవరో ఒకరు చేసినటువంటి ఊహా చిత్రం అదే అంత బాగుంది. ఒరిజినల్ గా ఉన్న మందసం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒరిజినల్ గా ఉన్న మందసం ఎలా ఉంటుందో ఆలోచించండి. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి ఇది కూడా పరలోకానికి ఒక ఛాయ అన్నాడు, అనగా పోలిన వస్తువు అని అన్నాడు. పరలోకానికి పోలిన వస్తువుగా ఉన్నటువంటి దేనిని గురించే ఇంత అద్భుతంగా రాయిస్తే పరలోకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, జాగ్రత్తగా ఆలోచించండి. బంగారాన్ని భూమి మీద మనం చూస్తే బంగారు వీధులు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఏమన్నా పరలోకంలో బంగారు వీధులు అన్నాడు, మనందరికీ తెలుసు. ఆ బంగారు వీధుల గురించి మనకు అర్థం అవ్వాలంటే బంగారాన్ని చూడాలి. అది చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇదిగో పరలోకంలో ఉన్న వస్తువులు ఎలా ఉంటాయో మనకు అర్థం కావాలంటే అక్కడ పోలిన వస్తువుల యొక్క నమూనా ఇక్కడ ఇచ్చాడండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇదిగో ఇప్పుడు ఫ్లవర్స్ చూశారు కదండి, ఇవి ప్లాస్టిక్ అండి. ఇవి ప్లాస్టిక్, ఇవి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటాయి. చిన్న చిన్న ఫ్లవర్స్గా రెడ్ అండ్ ఆరెంజ్, ఆ తర్వాత ఎల్లో, ఆ తర్వాత పింక్, లైట్ పింక్ కలర్స్తో ఉన్నాయి ఇవి. ఇది ప్లాస్టిక్ ఇవి. దీని ప్లేస్లో కరెక్ట్గా ఇదే టైప్లో ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టండి, ఇంకా ఎంత అద్భుతంగా ఉంటాయి, ఇంకెంత అద్భుతంగా ఉంటాయి. ఆలోచించండి ఒకసారి. అదే ఫ్లవర్స్ని మీరు ఇప్పుడు ఒక మామిడి చెట్టు అంత పెద్ద వృక్షంగా ఊహించండి ఒకసారి. ఆలోచించండి ఎలా ఉంటుంది. ఇంత చిన్నదే ఇంత చాలా బాగున్నట్టుగా కనిపిస్తుంది కదండి. అనగా ఇవి నార్మల్ ఫ్లవర్స్ అండి, ఇంకా అందమైన ఫ్లవర్స్ కూడా కాదు, ఇవి నార్మల్ ఫ్లవర్స్ ఇవి. ఒకవేళ ఇవే ఒరిజినల్స్ అయితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అదే ఒకవేళ మామిడి చెట్టు లేదంటే ఒక మహావృక్షం అంత సైజులో ఉంటుంది, ఎలా ఉంటుంది ఈ ఫ్లవర్స్. ఆ చెట్టును చూడడానికి మన కళ్ళు చాలా ఆనందంతో చూస్తాం మనం ఆ కన్నులతో, అంతేనండి. అందుకే ప్రకృతి అందాలు చూడడానికి ఎంతో మంది చాలా తహతహలు ఆడిపోతూ ఉంటారు. అరకు వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అన్ని ప్రాంతాలకు వెళ్ళి చూస్తూ ఉంటారు కదా. అది చూసినప్పుడు మనకు చాలా ఆనందంతో మనం ఎంతో సంతోషంతో ఉంటాం ఆ సందర్భంలో, అవునా? అయితే అది ఒరిజినల్గా మనం ఈ చిన్న చిన్న అందాలను చూసుకొని ఇంత ఆనందపడుతున్నాం కదా, చిన్న చిన్న అందాలను చూసుకొని ఇంత ఆనందపడుతున్నాం కదా. ఒకవేళ మనము పరలోకం గురించి ఆలోచిస్తే ఇవి కూడా, అనగా భూమి మీద ఉన్న ఏ వస్తువు అయినా ఏ అందమైనా అది చిన్నది. ఆ చిన్నదాన్ని అర్థం చేయించడానికే ఒక మందసాన్ని చూపిస్తున్నాను చూడండి. లెక్కలు క్లియర్గా ఎంత ఉండాలి, జాగ్రత్త తీసుకుంటున్నాడండి. ఏమండి, అందుకే భూమిని దేవుడు నిర్మించినప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాడు, అవునా? ఇష్టం వచ్చినట్టుగా చేయలేదు, దానికే చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు, అవునా? అంటే ఈ ప్రకృతిని ఇంత అందంగా తీర్చిదిద్దాడు దేవుడు. ఆ ప్రకృతిని ఇంత అందంగా తీర్చిదిద్దినప్పుడు పరలోకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో పరలోకం అందున్న వాటిని పోలిన వస్తువుగా ఉన్న మందసమే ఇంత అద్భుతంగా ఉంటే, చూడడానికి ఇంత అద్భుతంగా ఉంటే, పరలోకంలో ఉన్నటువంటి ఆ నిర్మాణం ఎలా ఉంటుందో ఆలోచించండి. పైగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడండి మందసం గురించి. ఇంత ఎత్తు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇష్టం వచ్చినట్టుగా పెట్టడానికి వీల్లేదు, దాన్ని కింద పడేయడానికి వీల్లేదు, దాని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని దేవుడు మనుషులకు జాగ్రత్తలు చెబుతూ వాటిని చేయించాడు. అది మనుషుల చేత దేవుడు చేయించిన వస్తువుకే ఇంత జాగ్రత్త దేవుడు తీసుకుంటే, పరలోకం దేవుడు స్వయంగా నిర్మిస్తున్నటువంటి లోకం. పైగా ఆ మందసం ఎందుకు చేయించాడండి? రాతి పలకలు పెట్టడానికే కదండి, శాసనాలు గల రాతి పలకలు పెట్టడానికి. కానీ మనం వెళ్ళబోతున్న పరలోకం ఎలా ఉంటుంది? మీరు, నేను, మన తండ్రి యేసుక్రీస్తు వారు, భక్తులు అందరూ ఉండి ఆనందముతో గడపవలసినటువంటి ఆ లోకంలో ఉండే వస్తువులు కానీ, ఆ లోకమే కానీ ఎంత అపురూపంగా ఉంటుందో ఆలోచించండి. చిన్న మందసం బొమ్మ, ఒక బంగారు రేకుతో నిర్మించినటువంటి ఈ మందసం బొమ్మ చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది, ఆ బంగారం నాకు కావాలనుకుంటారు చాలా మంది. ఆ మందసం మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది చూసినప్పుడు ఎంత అపురూపంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ మందసం లాంటి వస్తువును చూస్తేనే మనకు అది ఊహాచిత్రంగా చూస్తేనే ఇంత అద్భుతంగా అనిపిస్తుంటే, మనం వెళ్ళబోతున్న మహాలోకం మందసము జస్ట్ ఒక పోలిన వస్తువు మాత్రమే. కానీ మనం వెళ్ళబోయే ఆ లోకం ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఈ మందసానికి ఇంత జాగ్రత్త తీసుకున్నాడు కదా దేవుడు. మరి వెళ్ళబోతున్న ఆ లోకంలో ఉండే ప్రతి వస్తువు మీద ఎంత జాగ్రత్త తీసుకుంటాడు, ఆ లోకంలో ఉన్న ప్రతి దాని మీద ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. అందుకే అంటాడు, మీకు స్థలము సిద్ధపరచనని వెళుచున్నాను, నేను సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు.
తండ్రి కూడా ఇదిగో ఇంకా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అంటున్నాడు. మీ కొరకే దేవుడు సిద్ధం చేస్తున్నాడు. భూమి మీద మందసంగా తయారు చేసిన ఈ చిన్న వస్తువు ఎంత అపురూపంగా ఉంటే ఎప్పటి నుండో సిద్ధం చేస్తున్న ఆ లోకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనం ఎంత ఊహించి వాటన్నిటికంటే ఎక్కువ దేవుడు ఇస్తానన్నాడు. అవునా? ఊహించి వాటన్నిటికంటే ఎక్కువ ఇస్తానన్నాడు. అంటే దాన్ని ఊహించడానికి జస్ట్ ఛాయగా, లేదంటే ఒక పోలిన వస్తువుగా ఈ మందసం కానీ, ఈ ధర్మశాస్త్రంలో దేవుడు రాయించినటువంటి ప్రతి వస్తువు అందుకే దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని ఆలోచించుకుంటూ ఉంటే ఒక్కసారి పరలోకంలో కూడా ఇలాంటి వస్తువు ఉంటాం ఎలా ఉంటుంది? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అందుకు చేయించాడండి దీన్ని. ఊరికనే దేవుడు రాయించలేదు. దేవుడు ఊరికనే ఏది రాయించడు. ఆ వస్తువులు కానీ, ఆ లెక్కలు కానీ, అవన్నిటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు పరలోకంలో దేవుడు నీ కోసం కష్టపడి ఏమేమి చేస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న సేవ పాత్రలనే దేవుడు ఇంత అపురూపంగా చూస్తున్నప్పుడు నువ్వే వెళ్ళబోతున్నావు. దేవుడు ఉన్నాడు ఆ లోకంలో. ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత అపురూపంగా చేస్తాడు దేవుడు దానిని మనం ఆలోచిస్తే, మనం ఎంత ఆలోచించినా దేవుడు ఇంకా అద్భుతంగా చేయిస్తాడని మన కోసం. ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే, భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము. దేవుని ఆత్మే ఈ లోకం పట్టకపోతే పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పట్టాని మహాత్మ కలిగున్నాడుగా, తనువిస్తే తన స్థలము ఇస్తానన్నాడు. విశ్రాంతి స్థలమే నీకిస్తానన్నాడు. పరలోకంలో నీ స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. మరి ఆ లోకానికి వెళ్ళాలనే ఆశ మనకు లేదా? ఆ కోరిక మనకు లేదా? ఉండాలి. మన తండ్రితో ఉండాలనే ఆశ మనకు ఉండాలి. ఏమండి, మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. మన చిన్నపిల్లలకి మనం ఒక గిఫ్ట్ ఇస్తాం. ఎలాంటి గిఫ్ట్? నాన్న నాకు ఇల్లు కావాలి నాన్న అన్నాడు అనుకోండి, ఇల్లు లాంటి బొమ్మను తయారు చేసి ఇస్తాం. అది కొంచెం చూడడానికి బాగానే ఉంటుందండి, కానీ మనమే మన పిల్లల కోసం ఇల్లు కట్టిస్తే, ప్రేమతో మన దగ్గర డబ్బు ఉన్నదాన్ని బట్టి మనం ఎంత అపురూపంగా కట్టిస్తామంటే, నా కొడుకు ఉండబోతున్న ఇల్లు గనక బొమ్మ కోసం అంత జాగ్రత్త తీసుకుంటామండి? అంత జాగ్రత్త తీసుకోం. కానీ అయినా కూడా కుమారుడు ఆనందంగా ఉండాలని ఎంతో కొంత జాగ్రత్త తీసుకుని వాళ్ళకి నచ్చే విధంగా మనం తయారు చేసిస్తాం కదా. అలా బొమ్మ కోసమే చిన్న జాగ్రత్త తీసుకునే మనమే ఇల్లు కట్టిస్తే ఎంత జాగ్రత్త తీసుకుంటాం మన కుమారుడు ఉండడానికి. ఇదిగో ఈ భూమి మీద కొద్ది కాలం ఉండడానికి ఉన్నటువంటి ఈ లోకంలో శాసనాలు కలిగినటువంటి మందసం పెట్టడానికే ఒక చిన్న మందసాన్ని ఇంత అపురూపంగా దేవుడు చేయిస్తూ ఉంటే, నువ్వు నేను మనం అందరం ఉండబోతున్న లోకం వెళ్ళాలని ఆశ లేదా మనకి? వెళ్ళాలండి. ఆలోచించండి. ధర్మశాస్త్రంలో ఉన్న వస్తువు గురించి దేవుడు ఇంత జాగ్రత్త తీసుకున్నాడు. మరి నువ్వు వెళ్ళబోతున్నటువంటి ఆ లోకంలో దేవుడు ఏమేమి నిర్మించబోతున్నాడు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అనగా సంఖ్యాకాండము, లేవియాకాండము, నిర్గమాకాండం ఇవి నిష్ప్రయోజనమైనవి ఏం కాదండి. వాటి వెనక ఒక ఆంతర్యం దాగి ఉంది. ఈరోజు ఒక చిన్న విషయాన్ని, ఒక వస్తువు గురించినటువంటి ఒక చిన్న విషయాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేసాం. మరి బలుల గురించి ఎందుకు రాయించాడు? ఒకనాటి కాలంలో బలులు అని రాయించితే సరిపోతుంది కదా. కానీ ఏ బలి, ఏ తప్పుకి ఏ బలి, ఏ విధంగా బలులు అర్పించాలి అన్నీ రాయించాడండి. మరి వాటిని ఎందుకు రాయించాడు? వాటి వెనక ఆంతర్యం ఏంటి? ఆలోచించాలండి, అర్థం చేసుకోవాలి. ఆ బలుల వెనక ఉన్న ఆంతర్యం ఏంటో కూడా మనకు అర్థం కావాలి. అందుకే అంటున్నాను, ధర్మశాస్త్రంలో మనకు ఉపయోగపడనిది ఏదీ లేదు. పాటించవలసిన అవసరత లేదేమో కానీ ప్రతిదీ నేర్చుకోవలసిన అవసరత తప్పనిసరిగా ఉంది. ప్రతి దానిని ఆలోచించవలసిన అవసరత తప్పనిసరిగా ఉంది. వాటి వెనక దేవుడు ఒక ఉద్దేశాన్ని చెప్పాలనుకుంటున్నాడు, నీకు ఒకటి నేర్పించాలనుకుంటున్నాడు.
ఒక మందసం ద్వారా నీకు ఒక సంగతిని నేర్పించాలనుకుంటున్నాడు. అదే పరలోకమందున్న వాటిని పోలిన వస్తువు. ఇది ఎలా ఉందో నువ్వు చూడు, ఆ లోకాన్ని ఒక్కసారి ఆలోచించు. ఇదిగో ఒక బలి ద్వారా, ఆ రోజు జంతువుల బలి అని ఒక మాటతో రాయిస్తే సరిపోదు. ఏ బలి ఎందుకు ఎలా అర్పించాలో అన్ని క్లియర్గా రాయించాడు. దాని ద్వారా దేవుడు ఒక సంగతిని నేర్పించాలనుకుంటున్నాడు. అది ఎలా తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతానండి. అసలు ఈ బలుల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, ప్రతి విషయాన్ని ఎందుకు ఇంత క్లియర్గా రాయించాడు అనేది మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, మీ యొక్క సలహాలు సూచనలు కూడా తప్పనిసరిగా నాకు కావాలి. ఎందుకంటే ఏ విధంగా మీకు సబ్జెక్ట్ అందించాలి అనే దాని గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటాను. అలాగని నేను మాత్రమే కాదు, చాలామంది వాక్యోపదేశకులు మన మధ్యన ఉన్నారు. వారందరూ చెప్పిన విషయాలు నేర్చుకుందాం. నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకోవాలి. మీరు కామెంట్స్ రూపంలో కానీ లేదంటే ఫోన్ చేసి కానీ మీ యొక్క స్పందనను నాకు తెలియజేస్తే, మీకు ఎటువంటి సందేశాలు కావాలనేది కూడా నాకు కూడా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కనుక దయచేసి మీ స్పందనలు తెలియజేయండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. భవిష్యత్తులో డిప్లొమా లెసన్స్ కానీ పరీక్ష విషయంలో ఏదైతే లెసన్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా షార్ట్ కట్లో ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఒకవేళ సడన్ గా మనం చెప్పవలసిన అవసరం వస్తే వెంటనే పాఠాన్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మాట్లాడాలనే ఆలోచన కలిగి ఉన్నాను. కనుక తప్పనిసరిగా మీ యొక్క స్పందనను నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. తండ్రి, మొట్టమొదటిసారిగా మీ యొక్క మాటలను వీడియో రూపంలో తెలియజేయాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము తండ్రి. విన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించే భాగ్యాన్ని ఇవ్వండి. చెబుతున్న నాకు కూడా భవిష్యత్తులో మంచి ఆలోచనను అనుగ్రహించమని, నేర్చుకున్న ప్రతి సంగతిని మేము అర్థం చేసుకొని ఏ సంగతి కూడా మీరు నిష్ప్రయోజనంగా రాయించలేదనే సంగతి జ్ఞాపకంలో ఉంచుకొని మీ మాటలను ప్రజలకు చెప్పడానికి మాకు సహాయాన్ని దయచేయమని, అదేవిధంగా మాకు ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి జ్ఞాపకం చేసుకొనొచ్చు. వారందరికీ మంచి దీవెనలు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండమని, మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రణాళిక వెనుక మీరే వెనక ఉండి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ, మంచి ఆలోచననిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుకుంటూ, మేము ఒకవేళ తప్పిదములు చేస్తుంటే మమ్మల్ని మన్నించమని వేడుకుంటూ, మా సహోదరులు ఎవరైనా మా పట్ల తప్పిదములు చేస్తుంటే వారిని కూడా క్షమించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.